Hello viewers, welcome back to my channel Journey with Monica. Firstly, advance happy Dasra to all. అదే చెప్పమంటే మా పిల్లలు చూడండి ఎలా స్మైల్ ఇస్తున్నారో. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మా ఇద్దరు పిల్లలు అండ్ మా అక్క వాళ్ళ పాప ముగ్గురు కూర్చున్నారు. ఇంకొక బాబు కూడా కూర్చోవాలి. వాడు కూర్చోమంటే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు వాళ్ళ అత్తయ్య దగ్గర. నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి ఫ్రంట్ కూర్చున్నారు. మా బావగారు డ్రైవింగ్ చేస్తున్నారు. సో వరసిద్ధి విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని మా జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ వినాయకుడిని మొక్కుతాం కదా, సో ఆయనను తలుచుకొని జర్నీ స్టార్ట్ చేసాము. క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాలేదు జర్నీలో. సో మా హస్బెండ్ ఇక్కడ అడుగుతున్నాడు పిల్లలకి కంఫర్టా కదా అని. చాలా కేరింగ్ తీసుకుంటాడు, చాలా కేరింగ్ అనమాట. నేచర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మేము 1 డే బిఫోరే ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం అనమాట. 1 డేకి అనేసి మంచిగా కలర్ రైస్, కర్రీ, చపాతీ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అలా ప్యాక్ చేసుకొని వచ్చాము. జర్నీ అయితే చాలా స్మూత్గా అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూడొచ్చు మేము ఎక్కడికి వచ్చాము. కావాలనేసి నేను వాల్ పోస్టర్ని తీసాను అనమాట. చూడండి, కాణిపాకం వినాయకుడు. ఈయనతోనే స్టార్ట్ చేసినాం. యాక్చువల్లీ గణపతితో స్టార్ట్ చేస్తే అంత మంచిది అంటారు కదా. వీళ్ళకి నియర్ బై గణపతి బాగున్నాడు కాణిపాకం కడప నుంచి. సో మంచిగా స్టార్ట్ చేసినాం. ఆయన నుంచి అందరం చేంజెస్ అన్నీ తీసి పెట్టుకున్నాం అనమాట. మనీ గుళ్ళకి వెళ్తే మనీ కంపల్సరీ కదా, సో అన్నీ తీసి పెట్టాము. నెక్స్ట్ దర్శనం అయిపోయింది. మేము ప్లాన్ చేసుకున్నాం నెక్స్ట్ తమిళనాడు. స్టార్టింగ్ వచ్చేసి చిదంబరంకి టెంపుల్ అని ఉంటుంది, సో దానికి వెళ్ళాలనుకున్నాం. ఇది మొత్తం తమిళనాడు అనమాట. బార్డర్ క్రాస్ చేసాము. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లోనే కింగ్ స్టోన్ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఒకటి ఉంది. సో స్టేట్ క్రాస్ చేయంగానే ఈ స్టేట్లో కూడా మంచి నేచర్ ఉంది. సో బ్యాక్ సైడ్ చూడండి మా పిల్లలు వాళ్ళ ఆంటీ తోటి చున్నీతోటి అలా కట్టించుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం అన్ని తమిళ్ నేమ్సే ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయిలేండి. ఇది మాది షెడ్యూల్ అనమాట. ఏ టైంకి ఎలా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్స్ అనేసి. మేము ప్యాక్ చేసుకున్న ఫుడ్ తీసుకొని మంచిగా ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఫినిష్ చేసాము లంచ్. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసినాం. చాలా డిస్టెన్స్ ఉందండి కాణిపాకం టు చిదంబరం. 230 చేంజ్ ఉంది. సో అలా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఈవినింగ్ అయింది. అలా నేచర్ క్యాప్చర్ చేస్తూ చాలా బాగుంది తమిళనాడు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా మంచిగా కౌంటర్లు వేసుకుంటూ సాంగ్స్ పెడుతూ ఓజీ సాంగ్స్ అని లేటెస్ట్ నుంచి ఓల్డ్ సాంగ్స్ వరకు అన్నీ కవర్ చేశారు. ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయండి. అరటి చెట్లు కూడా కనిపించాయి నాకు. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ ఎంత బాగుందో. సో ఏ చిన్నది వదలలేదు. ఇది చూడండి టీ స్టాల్ అనమాట. ఈవినింగ్ చాయ్ బ్రేక్ ఆపారు. అందరం ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలేమో స్నాక్స్ తిన్నారు, పెద్దవాళ్ళు టీ తాగాం. సో మళ్ళీ జర్నీ స్టార్ట్ అయ్యే వరకు నైట్ అయింది. దసరా బిఫోర్ వచ్చేసి బిఫోర్ డే అందరు పూజలు చేసుకుంటారు కదండి. షాప్స్ ఉన్న వాళ్ళు షాప్స్కి, వెహికల్స్కి. ఇక్కడ పెట్రోల్ బంక్లో కూడా చూడండి ఎంత బాగా పూజ చేసుకున్నారో. అందుకనే నేను ఫోటో తీసుకున్నాను అనమాట, వీడియో తీశాను. చాలా బాగా చేసుకున్నారు తమిళనాడులో కూడా. ప్రతి ఒక్కరు ప్రతి షాప్ మొత్తం ఇట్లా వెలిగిపోతుంది లైటింగ్స్ తోటి, పూలదండలతోటి. ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట. చిదంబరంలో తీసుకున్నాము. ఫస్ట్ దేవుడి దర్శనం బాగా జరిగింది. చిదంబరం టెంపుల్ అండ్ ఆ గోపురం ఎలివేషన్స్ చాలా బాగున్నాయి చూడడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, follow and subscribe my channel. Have a nice day.